మీకు ఈఎంఐ ట్రాప్ గురించి తెలుసా? ఒక్కసారి మీ ఈఎంఐ స్టార్ట్ అయితే జీవితాంతం ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతారు. ఒకవేళ మీరు టైర్ 1 సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఇల్లు కొన్న వాళ్ళ గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ 80% ఆఫ్ ద హౌసెస్ ఆర్ ఆన్ లోన్స్. అంటే 80% ఇల్లులు లోన్స్ మీదే ఉన్నాయి. అంటే ఒక 1000 ఇండ్లలో 800 ఇల్లులు లోన్స్ మీదే తీసుకుంటున్నారు. ఒకవేళ ఈఎంఐ అనేది స్టార్ట్ అయితే ఆ పర్సన్ జీవితంలో జాబ్ని వదలలేని పరిస్థితి. అండ్ ఆ ఇల్లు 25 నుంచి 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంటిగా మారుతుంది. అప్పటిదాకా అది బ్యాంక్దే అవుతుంది. మొదటి 5 to 10 yearsలో బ్యాంక్కి ఇంట్రెస్ట్ మాత్రమే కట్టగలుగుతాడు. బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ మాత్రమే ముందు వసూలు చేస్తుంది. ప్రిన్సిపల్లో ఏమీ కట్ అవ్వదు. కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే మీరు కడుతూ ఉంటారు. అందుకే మీరు ఈఎంఐ కడుతున్నప్పుడు సంవత్సరంలో 12 ఈఎంఐకు బదులుగా 13 ఈఎంఐలు కట్టండి. అంటే ఒక్క ఈఎంఐ ఎక్కువగా కట్టండి. దానివల్ల మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఫాస్ట్గా కట్ అవుతుంది. సాఫ్ట్వేర్, ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు లేదా బిజినెస్ బాగా నడుస్తున్నప్పుడు ఇల్లు ఈఎంఐపై తీసుకుంటారు. తర్వాత ఐటీ జాబ్ పోతే లేదా బిజినెస్ డల్ అయితే కట్టలేని పరిస్థితులకి వెళ్ళిపోతారు. ఆ టైంలో బ్యాంక్ నోటీసెస్ ఇచ్చి మరీ వెకేట్ చేయిస్తుంది. ఆ ఇంటిని సీజ్ చేసి ఆక్షన్లో వేరే వాళ్ళకి సేల్ చేసేస్తుంది. అందుకే ఫ్యూచర్లో జాబ్ ఉన్నా ఊడిపోయినా, బిజినెస్ ఉన్నా పోయినా కట్టగలుగుతాం అంటేనే ఈ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఒక 20 years హౌస్ లోన్లో 19 years కట్టాక ఒక 3 నెలలు కట్టకున్నా మీకు ప్రాబ్లం వచ్చినా ఇల్లు వాళ్ళకే చెందుతుంది. అలాంటప్పుడు బ్యాంక్ కూడా మీరు కట్టకూడదే అని ఆలోచిస్తుంది. కట్టకుంటే లీగల్ లిటిగేషన్స్ పెట్టేసి ఇంటిని సర్ఫాసీ యాక్ట్ సెక్షన్ 13 clause 4తో ఆక్షన్లో పెట్టి లాభం పొందడానికి చూస్తుంది. మీరు కట్టిన మీ కష్టార్జితంతో పాటు ఇల్లు కూడా పోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.